మన మండలాలలోని కార్యాలయాల్లో అందుబాటు చేసే విధంగా వాళ్ళ అక్కళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. మరియు ముఖ్యంగా వివాద రహిత కోవూరుని మరియు అవినీతి రహిత కోవూరుని మరియు అరాచక రహిత కోవూరుని నేను చేస్తాను, నేను చేసి చూపిస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకి గత 20 రోజుల నుంచి కూడా పదిగా విజ్ఞప్తి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా దయచేసి ముందుకు పండి. సమయాభావం, మనకి చాలా కాలనీలు ఉంటాయి. ఒక్క నిమిషం వ్యాన్ ఆపితే ఎనుకుంటే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. ఒక్క సెకండ్ వ్యాన్ కొంచెం ఆపండి. మోసపోయే పరిస్థితి కన్నా తెచ్చుకుంటే మరో బీహార్ లాగా మరో ఆంధ్రప్రదేశ్ అయిపోయే అవకాశం. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించండి. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని మనకి రాబోయే ప్రభుత్వంలో మీ అందరికీ, ఇప్పుడు ఇది చాలా చిన్న రోడ్డు, ఇక్కడికి వచ్చినప్పుడే చూసాను నేను. ఈ రోడ్డు చాలా ఇరుకుగా, ఇక్కడ మీ వాళ్ళు చెప్పారు స్థానికంగా ఈ సమస్యలు, రోడ్డు చాలా సన్నగా ఉందని చెప్పి దీన్ని కొంచెం వెడల్పు చేసి సిమెంట్ రోడ్లు చేయాలని, అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని ఇక్కడ చెప్పారు. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మనం చేసుకోగలం. గత 5 సంవత్సరాలుగా పల్లెలు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని, ఇక్కడ మరీ కొడవలూరు మండలంలో చాలా అరాచక పాలన జరిగిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఎదుర్కోవడానికి మనము నమ్మకంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అప్పుడే మనకి ఎన్నో ఇప్పుడు ఇచ్చే వసతుల కన్నా మీకు దానికి రెట్టింపు స్కీములు అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నాయకత్వం మారాలి. మారినప్పుడే ఈ గ్రామాలు మార్పుకి నోచుకుంటాయి, లేదంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నేను 4 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ఏ కాలనీలకు పోయినా, ఎక్కడికి పోయినా ఇదే ప్రాబ్లం. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యము, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అభివృద్ధి లేకపోతే ఇలాగే ఉంటుంది. కాబట్టి మనము గ్రామాలు పట్టణాలుగా చేసుకోవాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకొని మనకి కావాల్సిన హక్కుల మీద మనం పోరాడి తిరిగి ఈ నాయకులని ఇంటికి పంపించి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మన కోరికలను తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నమస్కారం.